పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము. విలువగల సుగంధ తైలం కంటే మంచి పేరు మెరుగు. పుట్టినరోజు కంటే గిట్టిన రోజు విలువైనది. విందులు చేసుకొని ఇంటికి పోవుట కంటే విచారముతో మురగ్గు ఇంటికి పోవుట మేలు. మనందరి గమ్యము మృత్యువేనని బ్రతికి ఉన్న వారులెల్లరూ గుర్తించుట మేలు. ఆనందము కంటే విచారము మిన్న. విచారవదనుడు విషయములను లెస్సగా గ్రహించును. విజ్ఞుని మృత్యునిపై మనసు నిలుపును, అజ్ఞాని ఆనందంపై నిలుపును. బుద్ధిహీనులు ముఖస్తుతులు ఆలకించుట కంటే విజ్ఞానులచే చివాట్లు తినుటియే మేలు. మూర్ఖులు నవ్వెడే నవ్వు, నిప్పులలో చిటపట కాలు ముండ్ల శబ్దముల వలె ఉండును. ఇదియును వ్యర్థమే. మోసము చేయు విజ్ఞానిని మూర్ఖుడే అగును. లంచం పుచ్చుకొనుట చేత బుద్ధి చెడును. అనుమతులు. కార్య ఆరంభము కంటే దాని ముగింపు ముఖ్యము. గర్వము కంటే సహనము మెరుగు. త్వరగా కోపపడవద్దు. కోపము బుద్ధిహీనుల హృదయములలో గూడు కట్టుకొని ఉండును. నేటి దినముల కంటే పూర్వపు దినములెల్లా మెరుగ్గా నుండెడివి అని ప్రశ్నింపవలదు. అది తెలివి తక్కువ ప్రశ్న. బ్రతికి ఉన్న వారందరికీ విజ్ఞానము అవసరము. అది వారసత్వంగా వచ్చిన ఆస్తి వంటిది. ధనం వలన అది రక్షణమునిచ్చును. విజ్ఞానం వలన నరునికి భద్రత సిద్ధించును. దాని లాభమట్టిది. దేవుని కార్యములను పరిశీలింపుము. ఆయన వంకరిగా చేసిన దానిని ఎవడనూ తిన్నగా దానిని చేయజాలడు. నీకు అనుకూలంగా కార్యములను జరిగినప్పుడు సంతసింపుము. అవి నీకు ప్రతికూలంగా జరిగినప్పుడు ఆ విషయములను గుర్తుంచుకొనుము. సంతోషమును దుఃఖమును కూడా దేవుడే పంపును. మనము ఆయన మీద తప్పు మోపలేము. నిరర్థకమైన నా ఈ జీవితములో నేను అన్ని విషయములను గమనించితిని. మంచివాడు గతించుచున్నాడు, దుర్మార్గుడేమో చాలా కాలము జీవించుచున్నాడు. నీవు అతి దుర్మార్గుడివి కానీ మహా విజ్ఞానివి కానీ కావలదు. అట్లయినా నేను నీవే నాశనం చేసుకొనేలా. నీవు పరమ దుర్మార్గుడివి కానీ మహా మూర్ఖుడివి కానీ కావలదు. అట్లయినా నీ కాలము రాకమునిపే చావనేలా. ఒక దానిని సాధించినప్పుడు మరొక దానిని విడనాడుకుండుట ఉత్తమమైన పద్ధతి. దేవుని పట్ల భయభక్తులు చూపువారికి ఈ రెండిటిను విజయము కలుగును. 10 మంది నగరపాలకుల వలన పట్టణమునకు కలుగు బలము కంటే జ్ఞానం వలన నరునికి ఎక్కువ బలము కలుగును. ఎప్పుడునూ తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పే చేయు పుణ్యపురుషుడును ఎవడునూ ఈ మంటి మీద లేడు. జనులు చెప్పు చాడీలను నమ్మవలదు. నీ సేవకుడు నిన్ను దూషించుచుండగా నీవు విని ఉండవచ్చును. కానీ నీ మట్టుకు నీవు మాత్రము ఇతరులను ఎన్ని మార్లు దూషించి ఉండలేదు. నేను ఈ అంశములనెల్లా విజ్ఞానముతో పరీక్షించితిని. నేను విజ్ఞానమును బడియగోరితిని కానీ దానిని సాధింపజాలనైతిని. జీవిత పరమాత్మను ఎవడును గ్రహింపగలడు. అది లోతైనది, ఎత్తైనది. నేను విజ్ఞానమును విద్యను అర్జింపబూనితిని. మూర్ఖత్వము వెర్రితనం ఎంత అవివేకమైనచో పరిశీలించి తెలుసుకోగోరితిని. స్త్రీ మృత్యువు కంటే కూడా ఘోరమైనది. ఆమె ప్రేమ బోను వంటిది, వల వంటిది. ఆమె బహువులు గొలుసు వంటివి. దేవునికి ప్రీతి కలిగించేవాడు స్త్రీని తప్పించుకోవచ్చును, కానీ పాపాత్ముడు మాత్రము ఆమెకు దొరికిపోవును. నేను ఆయా విషయములను పరిశీలించి నిదానంగా కనిపెట్టిన సత్యమే ఏది అనియే ఉపదేశకుడు చెప్పుచున్నాడు. నేను ఇతర అంశములను కూడా పరిశీలింపబూనితిని, కానీ కృషికి ఫలితము దక్కలేదు. 1000 మంది పురుషుల్లో సన్మానింపదగినవాడు ఒక్కడైనను ఉండును, కానీ 1000 మంది స్త్రీలలో సన్మానించదగినది ఒకతిని ఉండదు. నేను గ్రహించినదంతయు ఇదియే. దేవుడు నరుణ్ణి
సరళవర్తునిగానే చేసెను. కానీ నరుడు మాత్రము పెక్కు కుతంత్రములను కల్పించుకొనెను. 8వ అధ్యాయము. విజ్ఞాని వంటి వాడు ఎవడు? పరమార్థమును తెలుసుకున్నవాడతడే. విజ్ఞానం వలన నరుని ముఖము తేజరిల్లును, అతని ముఖములలో కోపము తొలగిపోవును. రాజాజ్ఞను పాటింపము, త్వరపడి దేవుని పేరు మీద వ్రతము పట్టవలదు. రాజు తలంచిందెల్లా చేయగలడు కనుక నీ కోరికను నెరవేర్చుకొనుటకు గాను మొండి పట్టుపట్టి అతని యొద్దట చాలా కాలము నిలవవలదు. రాజు అధికారం గలవాడు, అతనిని కాదనుటకు ఎవడు సాహసించును? రాజాజ్ఞను పాటించువానికి ఎట్టి ముప్పును లేదు. ఆ ఆజ్ఞను ఎట్లు పాటింపవలయనో జ్ఞాని ఎరుగును. ఏ కార్యమునైనా సక్రమంగా చేయవలయనన్న ఒక కాలమున ఒక పద్ధతిని అనుసరింపవలయను. కానీ ఈ వివరములను మనకు సరిగా తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగునో మనకు తెలియదు, తెలియజేయువారును లేరు. ఏ నరుడును తన జీవన కాలమున పొడగించుకొని మృత్యువునకు దూరం కాజాలడు. మరణ యుద్ధమున ఎవడు తప్పించుకోజాలడు. ఇక మన మోసములు ఏమీ చెల్లవు. సూర్యుడి కింద జరుగు కార్యములను చూచినప్పుడు నేను ఈ సంగతులనెల్లా గ్రహించితిని. ఇచ్చట ఒకడు మరొకని మీద పెత్తనము చేసి వానికి హాని కలిగించుచున్నాడు. నేను దుర్మార్గులను సమాధుల్లో పాటిపెట్టుతూ చూచితిని. కానీ ప్రజలు ఆ సమాధుల నుండి తిరిగి రాగానే ఆ దుర్మార్గులు పూర్వము దుష్కార్యములను చేసిన నగరముల్లోనే వారిని స్తుతింపనారంభించిరి. ఇదియును వ్యర్థమే. నేరము చేసిన వారికి వెంటనే శిక్ష పడదు కనుక నరులు భయమును విడిచి హృదయపూర్వకంగా చెడు పనులు చేయుచున్నారు. దుర్మార్గులు 100 నేరములను చేసి కూడా బ్రతికిపోవచ్చును. అయినను దేవునికి లొంగి ఉండొచ్చో అవి అన్నీ సవ్యంగానే జరుగును. దుర్మార్గుడికి సంతోషము లేదు, అతడు దేవుని ఆజ్ఞను పాటింపడు కనుక నీడవలే రోజులు గడిపి వయసు చెల్లకు మునిపే గతించును అని జనులు చెప్పుదురు. కానీ ఇది నిజం కాదు. వ్యర్థమైనది ఒకటి సూర్యుని కింద దీనికి భిన్నముగా జరుగుట చూచుచున్నాను. సత్పురుషులు దుర్మార్గుల వలె శిక్షను అనుభవించున్నారు, దుర్మార్గులేమో సత్పురుషుల వలె సన్మానం పొందుచున్నారు. ఇదియును వ్యర్థమే. కనుక నరుడు సుఖములను అనుభవింపాలని నా అభిప్రాయము. తిని త్రాగి ఆనందించుట కంటే నరుడు ఈ లోకమున చేయగలిగిన ఉత్తమ కార్యము ఏమీయూనూ లేదు. దేవుడు నరునికి ఈ లోకమున దయచేసిన జీవితకాలములో అతడు కష్టపడి పనిచేసినందులకు అతనికి దక్కు ఫలితమిదియే. నేను విజ్ఞానమును అర్జింపగోరితిని, ఈ లోకములోని సంగతులను తెలుసుకోగోరితిని. నేను గ్రహించినదేమనగా నరుడు రేయింబగుళ్ళు నిద్రమాని కన్నులు తెరుచుకొని చూచినను దేవుడు చేయు కార్యములను అర్థం చేసుకోజాలడు. నరుడు ఎంత ప్రయత్నించినను ఈ విషయములను గ్రహింపజాలడు. జనులకు కూడా ఈ సంగతి తెలియదు, వారు మాత్రము తమకు తెలియననుకుందురు. 9వ అధ్యాయము. నేను ఈ సంగతులన్నిటిని గూర్చి ఆలోచించిన పిదప ఈ విషయములను గ్రహించితిని. నీతిమంతులు వివేకవంతులు చేయు పనులు, వారు చూపు ద్వేషములను ప్రేమలను కూడా దేవుని ఆధీనంలో ఉన్నవి. భవిష్యత్తులో తమకేమి జరుగునదో ఎవరికి తెలియదు. ధర్మవర్తనులకును అధర్మవర్తనులకును పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికిని అర్పింపని వారికిని సత్పురుషులకును పాపులకును వ్రతము పట్టు వారికిని పట్టని వారికిని కడన ఒకే గతి పట్టుచున్నది. ఈ భూమి మీద జరుగు కార్యములన్నిటిలోనే ఒక చెడు గుణము కనిపించున్నది. అది ఎల్లరికీ కడన ఒకే గతి పట్టుట అనున్నది. నరులు జీవించినంత కాలము దుష్టులుగాను బుద్ధిహీనులుగాను ప్రవర్తించి ఆ మీదట చనిపోవచ్చున్నారు. కానీ ఇంకనూ చావక బ్రతికి ఉన్న కుక్క మెరుగు గదా? చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మెరుగు గదా? బ్రతికి ఉన్న వారికి తాము చత్తుమని తెలియను. చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారికిని ఏ బహుమతి లేదు. ఎల్లరూ వారిని విస్మరింతురు. వారి ప్రేమలు ద్వేషములు అసూయలు వారితోనే గతించును. ఈ లోకమున జరుగు కార్యములలో వేనిలోనూ వారికి ఎన్నటికీ వంతు లేదు. ఇక వెళ్ళి నీ భోజనమును భుజించి సంతసింపుము, నీ ద్రాక్షారసము సేవించి ఆనందింపుము. దేవుడు ఈ కార్యములను సమ్మతించును. ఎప్పుడునూ శ్వేత వస్త్రములను ధరింపుము, నీ శిరస్సును తైలముతో అభిషేకించుకొనుము.
ఈ లోకములో దేవుడు నీకు దయచేసిన నిరర్థకమైన రోజులన్నిటిన నీవు ప్రేమించిన భార్యతో కలిసి సుఖింపము. ఈ లోకమున వసించుచు శ్రమపడి పనిచేసినందులకు గాను నీకు కలుగు ప్రతిఫలం ఇదియే. నీవు చేయదలుచుకున్న పనిని కష్టపడి బాగుగా చేయుము. నీవు పోవునున్న పాతాళమున పనిచేయుటకు గాను ఆలోచించుటకు గాని విద్య విజ్ఞానమును గడించుటకు గాని వీలు పడదు. అదృష్టము. ఇంకను నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్న ఈ సంగతిని కూడా గమనించితిని. వేగంగా పరిగెత్తిడి వారికి పందెములో గెలుపును, శౌర్యవంతులకు యుద్ధములో విజయమును సిద్ధించుట లేదు. విజ్ఞానులకు తిండి లేదు, మేధోవంతులకు డబ్బు లేదు, విద్యావంతులకు మన్నన లేదు. అన్నీయు అదృష్టవంతులను బట్టి కాలవశమున జరిగిపోవచ్చున్నది. నరునికి తన కాలం ఎప్పుడు వచ్చునో తెలియదు. చేపలు పడు వలలో చిక్కుకున్నట్లుగా, పక్షులు ఉచ్చులలో తగులుకున్నట్లుగా నరుడు తలవని తలంపుగా వచ్చు విపత్కాలమున చిక్కుకొనుచున్నాడు. విజ్ఞానమును గూర్చి ఇంకొక ముఖ్యమైన అంశమును కూడా నేను ఈ లోకమున గమనించి తిని. కొద్దిమంది పౌరులు మాత్రమే వసించు చిన్న నగరం ఒకటి కలదు. ఒక గొప్ప రాజు ఆ నగరం మీదికి దాడి చేసి దాన్ని ముట్టడించెను. దాని చుట్టూ గోడలను కూల్చు మంచెలను కట్టించెను. ఆ నగరమున దరిద్రుడైన విజ్ఞాని ఒకడు కలడు. అతడు తన విజ్ఞానముతో ఆ పట్టణమును కాపాడెను. కానీ అతడిని ఎవరునూ తలంపనైననూ లేదు. బలము కంటే జ్ఞానము గొప్పదని నేనెంచితిని. కానీ దరిద్రుని జ్ఞానమును ఎవరునూ లెక్క చేయరు, అతని పలుకులను ఎవరునూ ఆలింపరు. బుద్ధిహీనులు సభలో పెద్దగా అరుచు రాజు కేకలను ఆరంభించుట కంటే మెల్లగా మాట్లాడు విజ్ఞానుని పలుకులు వినుట మేలు. ఆయుధముల కంటే విజ్ఞానం మెరుగు. కానీ ఒక తప్పిదం వలన మంచి పనులు చాలా చెడిపోవును. 10వ అధ్యాయము. ఈగలపడి చచ్చిన బుడ్డిలోనే పరిమళ తైలమంతయు పాడగును. ఈ రీతిగా కొద్దిపాటి బుద్ధిహీనత నరుని మహావిజ్ఞానమును కూడా నాశనం చేయును. విజ్ఞాని బుద్ధి అతనిని తిన్నగా నడిపించును, మూర్ఖుని బుద్ధి అతన్ని పెడత్రోవ పట్టించును. దారి వెంట నడిచినప్పుడు కూడా మూర్ఖునికి వివేకం చాలదు, కనుక ఎల్లరూ అతని బుద్ధిహీనతను గుర్తింతురు. రాజునకు నీ మీద ఆగ్రహం కలిగినచో నీవు నీ ఉద్యోగమునకు రాజీనామా చేయవలదు. నీవు నెమ్మదిగా నుండివేని పెద్ద తప్పులకు కూడా మన్నింపబడును. రాజు అవివేకమును వలన ఉత్పన్నమైన అనర్థమును ఒకదానిని నేను గమనించితిని. బుద్ధిహీనులకు పెద్ద ఉద్యోగములు లభింపగా ధనవంతులు కింద స్థానములోనే ఉండిపోయిరి. బానిసలు గుర్రములనెక్కి తిరగగా రాజకుమారులు బానిసల వలె కాలినడకన పోయిరి. గోతిని త్రొవ్వినవాడు దానిలోనే కూలును. కంచె కట్టువానిని పాము కరుచును. రాళ్ళు కొట్టువాడు రాతి వల్లనే గాయపడును. చెట్టు నరుకు వాని వల్లనే దెబ్బ తగులును. పదును పెట్టినందుకు గొడ్డలి మొద్దుబారినేనని ఎక్కువ బలముతో నరకవలసి ఉండును. ముందుగా జాగ్రత్త పడువానికి ఫలితము కలుగును. మంత్రపు కట్టు లేక పాము కరిచెనుచో మంత్రగాని వలన లాభము లేదు. బుద్ధిమంతుని పలుకులు అతనికి గౌరవము తెచ్చిపెట్టును, మూర్ఖుని పలుకులు అతనికి వినాశనమును తెచ్చిపెట్టును. మూర్ఖుని మాటలు బుద్ధిహీనతతో ప్రారంభమగును, వెర్రితనముతో ముగియును. మూర్ఖుడు ఎడతెరిపి లేకుండా మాట్లాడును. నరునికి భవిష్యత్తులో ఏమి జరుగునో తెలియదు, తన మరణము తర్వాత ఏమి జరుగునో అతనికి తెలియదు. మూర్ఖుని ప్రయాస తుదకు ఇంటికి తిరిగి వచ్చుటకు త్రోవ తెలుసుకోలేనంతగా అతనికి అలసటకు గురి చేయును. ఏ దేశమున యువకుడు రాజగునో రాజు ఉద్యోగులు రేయల్లా విందులు చేసుకుందరో ఆ దేశము నాశనమగును. అభిజాతుడైన రాజు రాజ్యము చేయు దేశము రాజ ఉద్యోగులు త్రాగుబోతులుగాక మితముగా భుజించి రాజ్యము భాగ్యములను బడియును. ఇంటి యజమానిని సోమరి అయినచో ఇంటి కప్పులు కూలును. ఇల్లు వానకు కారి నేలమట్టమగును. విందులు ఆరగించుట వలన సంతసమును, మద్యము సేవించుట వలన ఆనందం కలుగును. కానీ ఇవన్నీ ధనం వలనే సాధ్యపడును. నీ మనసులో కూడా రాజును విమర్శింపకము, ఏకాంతమైనను ధనికులను దుయ్యబెట్టకము. ఆకాశ పక్షులు నీ మాటలను వారి చెంతకు కొనిపోవును. రెక్కల గల ప్రాణి నీ పలుకులను వారికి ఎరిగించును. 11వ అధ్యాయము.
నీ ధనమును వాద్యమున వినియోగించనిచో అనతకాలమునే నీకు పెద్ద లాభము చేకూరును. నీ డబ్బులు పలు విధమైన వర్తకములలోనూ వినియోగింపుము. ఈ లోకము ఎట్టి దురదృష్టము పట్టునో చెప్పలేము. చెట్టు ఎటువైపు పడినను అది పడిన చోటనే ఉండును. మేఘములు నీటితో నిండి ఉన్నప్పుడు వాన కురియును. గాలివాటు కొరకును వేచి ఉండువాడు విత్తనమును జల్లజాలడు. వాన కొరకు ఎదురుచూచు వాడు పంటను స్వీకరింపలేడు. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరగవు. అలాగనే సమస్తమును సృష్టించు ఆ దేవుని క్రియలు నీ వెరగవు. ఉదయమున విత్తుము, సాయంకాలమున కూడా ఆ పనిని కొనసాగింపుము. ఉదయము విత్తిన ఫైరే ఫలించునో లేక సాయంకాలము విత్తిన ఫైరు ఫలించునో మనకు తెలియదు. రెండూ ఫలించినా ఫలించవచ్చును. వ్యర్థకము. వెలుతురు మనోజ్ఞానమైనది. సూర్యుని చూచిన నేత్రములు ఆనందించును. నరుడు చాలా ఏళ్ళు జీవించవచ్చును, అట్లు జీవించినందుకు గాను సంతోషింపవచ్చును కూడా. కానీ అతడు గడింపవలసిన అంధకారపు రోజులు మాత్రము చాలా ఉండును. మనకు రానున్న భవిష్యత్ కాలమంతయు నిరార్థకమైనది. యువకుడా, నీ యవ్వనమును అనుభవింపుము. నీ యవ్వన కాలమును చూచి సంతసింపుము. నీ మనసు కోరిన కోరికలను, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ మనసు నుండి విచారమును తొలగింపుము. నీ శరీరం నుండి బాధలను దూరం చేయుము. ఎందుకనగా యవ్వనము, యుక్తప్రాయము, దీర్ఘకాలము నిలుచున్నవి కావు. 12వ అధ్యాయము. కనుక నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకిక ఆసక్తి లేదని నడవవలసిన దుర్దినములను ప్రాప్తింపక మునిపే నీ సృష్టికర్తను స్మరించుకొనుము. ఆ కాలమున నీకు సూర్యచంద్రు నక్షత్రాదులు కాంతి స్పష్టంగా కనిపింపదు. జోరున కురియు విషాద మేఘములు ఎన్నడూను విడిపోవు. అప్పుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణుకును. ఇంతదనుకును బలముగానున్న నీ కాళ్ళు నీ పండ్లు రాలిపోవును. నీ కన్నులు వెలుతురుని సరిగా చూడజాలవు. వీధుల్లోను తలుపులు శబ్దములను చేయవు. తిరగటి రాళ్ళు ధ్వని తగ్గిపోవును. పిట్టకూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉందురు. అప్పుడు నీవు మొరకలను ఎక్కజాలవు. అటూనిటూ కదులుటకు కూడా ప్రమాదకరమగును. నీ తల వెంట్రుకలు నెరిసి తెల్లనగును. నీవు కష్టముతో గాని అటూనిటు కదవజాలవు. నీ ఎదలోని కోరికలన్నీ సమిసిపోవును. అప్పుడు నరుడు తన స్వాస్థ నివాసమునకు వెడలిపోవును. అతని కొరకు శోకించువారు వీధుల్లో ఇటునటు తిరుగాడుదురు. అప్పుడు వెండి గొలుసు తెగిపోవును, బంగారు గిన్నె బద్దలైపోవును, ఓట యొద్ద కొండ ముక్కలైపోవును, బావి మీద గిలక విరిగిపోవును. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ఆత్మ దానిని దయచేసిన దేవుణ్ణి చేరుకొనును. కనుక అంతయు వ్యర్థమే, సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. తుది పలుకులు. ఉపదేశకుడు విజ్ఞాని. అతడు తనకు తెలిసిన విజ్ఞానమును తోడి ప్రజలకు కూడా బోధించెను. ఆ జ్ఞాని చాలా సామెతలను పఠించి వాని భావములను జాగ్రత్తగా పరిశీలించి చూచెను. అతడు చదువురులకు ప్రీతి గొలుపు భాషలో గ్రంథము రాసెను. అతడు రాసినది సత్యమే. విజ్ఞాన వాక్యములను కాపరులు గొర్రెల మందలను అద్దలించుటకును వాడు మూలుకోలలో వంటివి. అవి నేలలో లోతుగా నాటిన మేకుల వలె స్థిరముగా నుండిపోవును. కుమార, కడన ఒక హెచ్చరిక చేయుచున్నాను. పుస్తక రచనకు అంతము లేదు, అధిక పఠనము అలసట తెచ్చిపెట్టును. ఇంతవరకు చెప్పిన దాని సారాంశమేమనగా, దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటింపము. నరుని ప్రధాన ధర్మం ఇదియే. నరులు చేసిన పనులు మంచివి కావచ్చును, చెడ్డవి కావచ్చును. కానీ వానికన్నిటికీ దేవుడు తీర్పు తీర్చును. ఈ రోజుతో ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయము పూర్తవుతూ ఉన్నది. అదేవిధంగా ఉపదేశకుడి గ్రంథం కూడా పూర్తవుతుంది. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.